సాయం చేసిన ప్రతిసారి భారత్కు ద్రోహమే ఎదురవుతోంది. ఆనాటి నుంచి నేటి వరకు సాయం చేసిన ప్రతిసారి కృతజ్ఞతగా భారత్కు ద్రోహమే తిరిగి వచ్చింది. చైనా నుంచి బంగ్లాదేశ్ వరకు సాయం అందుకున్న అందరూ భారత్కు వెన్నుపోటు పొడిచిన వాళ్లే. ఇప్పుడు తాజాగా తుర్కియే విషయంలో కూడా మరోసారి భారత్కు ద్రోహమే ఎదురైంది. 2023లో తుర్కియేలో సంభవించిన భయానక భూకంపం సమయంలో భారత్ తన విశాల హృదయాన్ని చాటుకుంది. ఆపరేషన్ దోస్త్ పేరిట భారత ప్రభుత్వం తుర్కియేకు విపత్కర సమయంలో సహాయం అందించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, భారత సైన్యం, వైద్య బృందాలు, రెస్క్యూ డాగ్ స్క్వాడ్లో ఆహారం, మందులు, ఆసుపత్రి సామాగ్రి, కిసాన్ డ్రోన్లతో సహా దాదాపు $8.45 లక్షల విలువైన సాయాన్ని అందించింది. ఈ మానవతా సహాయం తుర్కియే ప్రజలకు ఆపన్న హస్తంగా నిలిచింది. అయితే ఇప్పుడు అదే తుర్కియే భారత్పై వెన్నుపోటు పొడిచేలా పాకిస్తాన్కు డ్రోన్లు సరఫరా చేస్తూ దాయాది దేశానికి సహకరిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ సమయంలో తుర్కియే పాకిస్తాన్కు సొంగ డ్రోన్లు, యుద్ధ నౌకలు, సైనిక విమానాలను సరఫరా చేస్తూ భారత్కు వ్యతిరేకంగా నిలిచింది. తుర్కియేకు చెందిన టీసీజీ బుయూకడా యుద్ధ నౌక కరాచీ తీరాన్ని చేరడం, ఏప్రిల్ 28న C-130E పెర్కిలస్ విమానం పాకిస్తాన్లో ల్యాండ్ కావడం భారత్లో ఆందోళన కలిగించాయి. ఈ డ్రోన్లు భారత సరిహద్దుల్లో దాడులకు ఉపయోగపడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. తుర్కియే చర్యలు భారత్, పాకిస్తాన్ సంఘర్షణలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి. భారత్ ఈ డ్రోన్ దాడులకు S-400 క్షిపణి వ్యవస్థతో సమర్థవంతంగా తిప్పికొడుతున్నప్పటికీ తుర్కియే వైఖరి అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన దేశాల మధ్య స్నేహం, కృతజ్ఞత, రాజకీయ ప్రయోజనాలపై కీలక ప్రశ్నలను లేవనెత్తింది. భారత్లో ఈ చర్యపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు తుర్కియేను ద్రోహిగా అభివర్ణిస్తూ ఆపరేషన్ దోస్త్ సమయంలో చేసిన సహాయాన్ని మరిచి పాకిస్తాన్తో చేతులు కలిపిన తీరును ఖండిస్తున్నారు. మానవత్వం చూపిన భారత్కు తుర్కియే ద్రోహం చేసింది. కృతజ్ఞత మరచిన దేశం ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. భారత్, తుర్కియేల మధ్య సంబంధాలు శతాబ్దాల చరిత్ర కలిగినవి. ఇవి సాంస్కృతిక మార్పిడి, వాణిజ్యం, రాజకీయ సహకారం పొందాయి. ఈ రెండు దేశాల మధ్య స్నేహం మొఘల్ సామ్రాజ్యం, ఒట్టోమన్ సామ్రాజ్యం కాలం నుంచి మొదలైంది. మధ్య ఆసియా వాణిజ్య మార్గాల ద్వారా భారత సంస్కృతి, సుగంధ ద్రవ్యాలు తుర్కియేకు చేరగా ఒట్టోమన్ కళ, సాహిత్యం, నిర్మాణ శైలి భారత ఉపఖండంలో ప్రభావం చూపాయి. ఈ సాంస్కృతిక బంధం ఆధునిక కాలంలో దౌత్య సంబంధాలుగా రూపాంతరం చెందింది. 1990లలో ఆర్థిక సంస్కరణల తర్వాత భారత్, తుర్కియే వాణిజ్యం వేగంగా పెరిగింది. టెక్స్టైల్స్, ఆటోమొబైల్ భాగాలు, ఫార్మాస్యూటికల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం విస్తరించింది. 2010 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు $3 బిలియన్ చేరింది. మరి ప్రస్తుతం నమ్మక ద్రోహం తర్వాత ఇరు దేశాల సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.